ఐదవ శ్లోకం వ్యష్టి సమిష్టి. దీని గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. సమిష్టి వ్యష్టి రూపం దౌ. సమిష్టి రూపము వ్యష్టి రూపము అనేవి రెండు ఉన్నాయి. సమిష్టి వ్యష్టి రూపం దౌ పదార్థం సర్వసమ్మతవు. వీటిని అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. ఏమిటివి? సమిష్టి రూపో ఈశ్వర, వ్యష్టి రూపో జీవ. ఇది వేదాంత డిండిమా. సమిష్టి రూపము అంటేనేమో ఈశ్వరుడు, వ్యష్టి రూపము అంటే జీవుడు. ఈ విషయం వేదాంత డిండిమం చెబుతూ ఉన్నది. ఇప్పుడు చూడండి, అసలు వ్యష్టి అంటే ఏమిటి, సమిష్టి అంటే ఏమిటి? వ్యష్టి అంటే వ్యక్తిగతము అని అర్థం. సమిష్టి అంటే అందరిది కలిసినటువంటిది, ఉమ్మడి. అది వ్యష్టి అంటేనేమో వ్యక్తిగతం, సమిష్టి అంటే ఉమ్మడి అని. ఇప్పుడు దీంట్లో చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమేను అని మనం చెప్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ పరమేశ్వర స్వరూపము అంటే సమిష్టి రూపము. సమిష్టి రూపో ఈశ్వర, సమిష్టి రూపం ఈశ్వరుడు. ఎందుకని? ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయం. సృష్టి ప్రారంభం కాకముందు సంగతి చూడండి. సృష్టి ప్రారంభం కాకముందు ఈ జగత్తంతా పరమేశ్వరుడు ఆక్రమించి ఉన్నాడు. జగత్తంతా పరమేశ్వరుడే ఆక్రమించి ఉన్నాడు. అలా ఆక్రమించి ఉన్నటువంటి ఈ పరమేశ్వరుడు సృష్టి జరిగిన తర్వాత, అంటే ఆ సృష్టి ఎలా జరిగింది? ఆయనే సృష్టిగా ఈ జగత్తుగా పరిణమించాడు. అందుకే సృష్టి జరిగిన తర్వాత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో మళ్ళీ ఈ జగత్తంతా కూడా ఆక్రమించాడు అని మనం చెప్తూ ఉన్నాం. ఈ జగత్తు సృష్టించకముందు, సృష్టి ప్రారంభం కాకముందు అంతా శూన్యంగా ఉండేది. ఆ శూన్యాన్ని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది. సృష్టి జరిగిన తర్వాత మళ్ళీ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఈ పరమేశ్వరుడే ఆక్రమించి ఉన్నాడు. కాబట్టి చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయము. అది సమిష్టి రూపము అంటే. ఎలా పరమేశ్వరమయం అండి? మళ్ళీ అనుమానం. దాని సమాధానం ఏమంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమవుతోంది అంటే, పరమేశ్వర స్వరూపం నుంచి ఈ జగత్తంతా ఆవిర్భవించింది. పరమేశ్వర స్వరూపం నుంచే ఈ జగత్తు ఆవిర్భవించింది. ఎలా ఆవిర్భవించింది? పరమేశ్వర స్వరూపం. ఈ పరమేశ్వర స్వరూపం తాను సృష్టి చేయాలి అని భావన చేసింది. పరమేశ్వరుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు కదా. మరి నిరాకారం సృష్టి చేయలేదు. సృష్టి చేయాలంటే ఆకారం కావాలి. అందుకని పరమేశ్వర స్వరూపం ఒక స్త్రీ కావాలి అని అనుకుంది. స్త్రీనే ఎందుకు కావాలనుకుంది? సృష్టి అనేది ఎప్పుడూ కూడా స్త్రీ పురుషుల సంయోగం వల్లనే జరుగుతుంది తప్పించి ఇతరత్రా జరగదు. ఇతర కారణాల వల్ల జరగదు. అందుకని నాకు ఒక స్త్రీ కావాలి, ఈ జగత్తును సృష్టించాలి అంటే ఒక స్త్రీ కావాలి అనుకుంది. వెంటనే ఆ పరమేశ్వర స్వరూపం ఎదురకుండా ఒక స్త్రీ ప్రత్యక్షమైంది. ఆవిడ పేరే శతరూప. శతరూప అనేది ఆ స్త్రీ యొక్క నామధేయం కాదు, ఆ స్త్రీ యొక్క పేరు కాదు శతరూప అనేది. మరి ఏమిటండి? ఆవిడ అనేక రూపాలు ధరించింది కాబట్టి ఆవిడ శతరూప అన్నారు. ఇక్కడ శత అనేటటువంటి శబ్దానికి 100 అని కాదు అర్థం, అనేకము అని అర్థం. ఆవిడేమో శతరూప అయింది. మరి ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఏమయ్యాడు? తానే స్వయంభవమను అయినాడు. స్వయంభవమనువు. ఈ జగత్తులో మొట్టమొదటి స్త్రీ పురుషుల జంట ఇదే. స్వయంభవమనువు శతరూప.
ఇప్పుడు ఈ శతరూప అనేకమైనటువంటి రూపాలు దాల్చింది. శతరూప అంటేనే పేరది కదా, అనేకమైన రూపాలు దాల్చింది. ఆవిడతో పాటు ఈ పరమేశ్వరుడు కూడా అనేకమైన రూపాలు ధరించాడు. ఆ సంతతి అంతా కూడా పెరిగింది. అంటే ఈ శతరూప ఆవుగా మారింది, స్వయంభవమను ఆబోతుగా మారాడు, గోసంతతి ఇది పెరిగిపోయింది. ఇలా శతరూప ఒక్కొక్క రూపాన్ని దాల్చుతూ ఉంటే ఈ స్వయంభవమును కూడా అదే రూపాన్ని ధరిస్తూ వచ్చాడు. అంటే పురుషాకృతిలో ఆ రూపాన్ని ధరించాడు. ఈ రకంగా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి యొక్క రూపం ధరించింది శతరూప. మరి స్వయంభవమును కూడా అన్ని రూపాలు ధరించాడు. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఈ సృష్టిలో ఉత్పన్నమైంది. ఈ జీవరాశి అంతా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? పరమేశ్వర స్వరూపం నుంచే. అంతే కదా, జీవరాశి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమేశ్వర స్వరూపం నుంచే వచ్చింది. అందుకే పరమేశ్వరుడు సమిష్టి రూపము. పరమేశ్వరుడి నుంచి వచ్చింది ఈ జీవరాశి అంటే ఈ జీవరాశి అంతా పరమేశ్వరుడిలో దాగి ఉన్నదా? దాగే ఉంది. ఎలా దాగి ఉంది అది చూడండి. ఇప్పుడు ప్రళయం సంభవించింది. ప్రళయం సంభవించినప్పుడు ఏమైంది? ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుడిలో లీనమైపోయింది. ఎలా లీనమైపోయింది? ఎలా లీనమైపోయింది అంటే భూమి, ఈ భూమి నీరులో కలిసిపోయింది, నీరు అగ్నిలో కలిసిపోయింది, అగ్ని వాయువులో కలిసిపోయింది, వాయువు ఆకాశంలో కలిసిపోయింది, ఆకాశం కాస్త వచ్చి అహంకారంలో కలిసిపోయింది, అహంకారం మహత్తత్వంలో కలిసిపోయింది, మహత్తత్వం అవ్యక్తంలో కలిసిపోయింది. ఈ అవ్యక్తం వీటన్నింటినీ కలుపుకున్నటువంటివి ఆ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయింది. ఆ సమయంలో ఇక్కడ ఇంకో విచిత్రం కూడా జరిగింది, మనకు తెలియనటువంటిది. ఏమిటిది? ప్రళయం జరిగినప్పుడు లోకంలో కర్మక్షయమైపోయినటువంటి జీవరాశి అంతా కూడా, కర్మక్షయమైపోయినటువంటి జీవరాశి అంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయిందంటే మోక్షం పొందింది. కర్మక్షయమైపోయినటువంటి జీవరాశి అంతా కూడా మోక్షం పొందింది. మరి కర్మక్షయం కానటువంటి జీవరాశి ఇంకా చాలా ఉంది. కర్మక్షయమైనటువంటి జీవరాశి ఎంత ఉన్నది అంటే సింపుల్గా చెప్పాలంటే 1% కూడా ఉండదు. కోటికి ఒక్కడు కూడా ఉండడు. కర్మక్షయమైపోయినటువంటి వాళ్ళు మన దేశం మొత్తం మీద లెక్కేసుకుంటే 10 మంది కూడా ఉండరు. మరి ప్రపంచం మొత్తం మీద వీళ్ళు మాత్రమే జన్మరాహిత్యం పొందారు. మరి కర్మక్షయం కానటువంటి జీవరాశి, ఈ మొత్తం జీవరాశి ఇదేం కర్మక్షయం పొందలా. కాబట్టి ఈ జీవరాశి అంతా కూడా తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై ఈ జీవరాశి ఏమైపోయింది? బ్రహ్మలో లీనమైపోయింది. ఈ జీవరాశి తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై మాయలోకి వెళ్ళిపోయింది. ఆ మాయ కాస్త బ్రహ్మలో కలిసిపోయింది. కాబట్టి ఈ జీవరాశి తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకొని బ్రహ్మలో లీనమై ఉన్నది. అలా బ్రహ్మలో పక్కన కూర్చుని ఉంది. ఎంతకాలం కూర్చుంటుంది? తాము చేసినటువంటి కర్మ అనుభవించేటటువంటి స్థితికి వచ్చేదాకా అలాగే ఉన్నది. కొంతకాలం ఉంది. ఆ కొంతకాలము అనేది ఎంతకాలము అంటే తాము చేసినటువంటి కర్మంతా కూడా అనుభవించేటటువంటి స్థితికి రావాలి. ముందు వస్తే కానీ భూమి మీద జన్మించడానికి లేదు. కర్మ అనుభవించాలి కదా. కర్మ ఉన్నటువంటి వాడే పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా సరే ఒకటి ఉంటేనే, బ్యాలెన్స్ ఉంటేనే ఈ భూమి మీద జన్మిస్తాడు, లేకపోతే భూమి మీద జన్మించడు. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఆ కర్మ పరిపక్వత చెందేంత వరకు ఈ జీవరాశి అంతా ఆ బ్రహ్మలోనే అలాగే ఓ పక్కన కూర్చునుంది. ఇప్పుడు ఈ కర్మ పరిపక్వత పొందింది. ఆ సమయంలో
బ్రహ్మం తాను అనుకుంటోంది. ఏమనుకుంటోంది? నాలో ఉన్నటువంటి జీవరాశిని అంతటిని కూడా బయటికి పంపించి వాటికి కూడా కర్మక్షయం చేసి వాటికి కూడా జన్మరాహిత్యాన్ని కలగజేయాలి అనేటటువంటి కోరిక ఆ బ్రహ్మకు కలిగింది. ఇప్పుడు ఈ కోరికతో మళ్ళీ సృష్టి చేయాలి అని సంకల్పించింది. ఇప్పుడు నాకు ఒక స్త్రీ కావాలి అంది, శతరూపం వచ్చింది, తను స్వయంభవమను అయినాడు. మళ్ళీ ఈ సృష్టి అంతా కూడా జరిగింది. ఈ విషయం అంతా బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తూ ఉన్నారు. సరే, ఇలా సృష్టి జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక్క విషయాన్ని ఇక్కడ గుర్తించండి. సృష్టి జరగక ముందు ఈ జగత్తంతా ఎక్కడుంది? పరమేశ్వర స్వరూపంలో ఉంది. అంతే కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే. కర్మక్షయం కానటువంటి జీవరాశి తమ కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివి ఆ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయి అలా కూర్చొని ఉన్నాయి. అలా చూస్తూ కూర్చున్నాయి, పరమేశ్వర స్వరూపంలో ఉన్నాయి. కాబట్టి ఈ జీవరాశి అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పరమేశ్వరుడి నుంచే ఆవిర్భవించింది. అంటే ఈ పరమేశ్వర స్వరూపము అనేది అన్ని జీవుల యొక్క 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి యొక్క సమిష్టి రూపము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. పరమేశ్వరుడు అంటే ఒక వ్యక్తి కాదు, 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి యొక్క సమిష్టి రూపము. అదే పరమేశ్వరుడు. అందుకే ఇక్కడ చెప్పాడు సమిష్టి రూపో ఈశ్వర. సమిష్టి రూపము అంటే పరమేశ్వరుడేనరా అన్నారు. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడేమో సమిష్టి రూపము, వ్యష్టి ఏమో వ్యక్తిగతము. మానవుడు వ్యష్టి. ఈ లోకంలో ఉన్న క్రిమికీటకాలు ఇక పిపీలికాది బ్రహ్మ పర్యంతము ప్రతి జీవి కూడా వ్యక్తి. అంటే ఇదంతా వ్యక్తిగతం. ఇది ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాబట్టి అయితే మరి ఈ పరమేశ్వరుడే కదండి జగత్తంతా ఉన్నది, మానవుడి జీవితం. ఈ అందరూ కూడా జగత్తులో ఉన్న ప్రాణులన్నీ పరమేశ్వర స్వరూపమే అంటున్నారు కదా. మరి ఇవి మాకు ఇక్కడ అర్థం కావటం లేదు. ఏమిటి? ఇదే పరమేశ్వర స్వరూపం అంటున్నారు, ఇదే మళ్ళీ వ్యష్టి వ్యక్తిగతము అని అంటూ ఉన్నారు. ఎలా అవుతుంది? పరమేశ్వర స్వరూపం సృష్టి చేస్తోంది. ఆ సృష్టి చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ ప్రకృతి అంతటినీ కూడా సృష్టించింది, జీవరాశులంతటినీ సృష్టించింది, భూచరాలు, ఖేచరాలు, జలచరాలు అన్నింటినీ సృష్టించింది, ఉభయచరాలను కూడా సృష్టించింది. సృష్టించిన తరువాత ఆఖరుగా ఈ మానవాకారాన్ని సృష్టించింది. మానవాకారాన్ని సృష్టించిన తర్వాత ఈ ఆకారం పరమేశ్వర స్వరూపాన్ని బాగా నచ్చింది. అరే, ఇందులో నేను ఉండకపోతే ఎలాగా అనుకుంది. వెంటనే బ్రహ్మరంధ్రం ద్వారా మానవ శరీరంలో ప్రవేశించింది. మానవ శరీరంలో అంటే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. ఒక్క మానవుడి శరీరంలోనే ప్రవేశించిందా, మిగిలిన ఏ జీవి శరీరంలోనూ లేదా? ఇది అనుమానం వస్తుంది. అలా కాదు. మానవ శరీరంలో ప్రవేశించింది అంటే జీవరాశి యొక్క దేహంలో ప్రవేశించింది. 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి శరీరంలోనూ కూడా, అన్ని శరీరాల్లోనూ కూడా ఆ పరమేశ్వర స్వరూపం ప్రవేశించింది. కాబట్టి ఈ జగత్తులో ఉన్న 84 లక్షల రకాలైనటువంటి ఈ జీవరాశి అంతా కూడా పరమేశ్వర స్వరూపమే. అంతా పరమేశ్వర స్వరూపమే. ఎలా ప్రవేశించింది? బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించింది. మరి ప్రవేశించినటువంటి పరమేశ్వర స్వరూపం ఏమైంది? ఇప్పుడు పరమేశ్వరుడి యొక్క అంశ ఈ దేహంలో ప్రవేశించింది. అంశ. మరి ఒక ఇలా అన్ని అంశాలు కనుక వెళ్ళిపోయినట్లయితే ఇంకా బయట పరమేశ్వర స్వరూపం ఉండదు కదండి. అలా కాదు. పరమేశ్వర స్వరూపము అనేది అనంతమైనటువంటిది. అనంతమైనటువంటిది పరమేశ్వర స్వరూపం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్చేత్. పూర్ణమైనటువంటిది. ఆ పరిపూర్ణమైనటువంటి ఆ రూపంలో నుంచి కొంచెం తీసినా లేదా దానికి కొంచెం కలిపినా ఆ పరమేశ్వరి స్వరూపం యొక్క
స్థితికి ఏమాత్రము తేడా రాదు. ఎట్లా? ఒక్కసారి చూడండి, ఓ సున్నా చుట్టాం మనం. ఆ సున్నాలోంచి కొంచెం ముక్క బయటికి తీసేసాం. బయటికి తీసామంటే మిగిలినంతా సున్నాగా మళ్ళీ ఏర్పడిపోతుంది. లేదు, ఇంకొంచెం పట్టుకొచ్చి దానికి కలిపాం, సున్నా కొంచెం పెద్దది అవుతుంది. అంతకనే ఉండదు ఇక్కడ. ఆ సున్నా యొక్క ఆకారానికి ఏ రకంగానూ తేడా రాదు. అలాగే ఇక్కడ ఈ పరమేశ్వర స్వరూపం నుంచి కొంత బయటికి వచ్చినా దానికి కొంత కలిసినా ఏమీ కాదు. దీనికి మన కళ్ళ ఎదురుకుండా ఉన్నటువంటి ఉదాహరణ ఏమిటి అంటే మహాసముద్రం. సముద్రంలో ఎంత నీరుంది తెలీదు. ఇక్కడ ఉన్నటువంటి భూమికి 3 రెట్లు ఉన్నది సముద్రం అంటున్నాం. ఈ చరాచర జగత్తులో 3 రెట్లేమో 3 వంతులు నీరుంది, 1 వంతే భూమి ఉన్నది అని చెప్తా ఉన్నాం మనం. మరి సముద్రంలో నీరు ఎంత ఉంది అంటే ఏం చెప్పగలం? ఎంత నీరుందో. ఇప్పుడు విచిత్రం ఏమిటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నదులు మన భారతదేశంలో ఉన్నటువంటి నదులే కాదు, మన పొరుగు దేశమైన చైనాలో ఉన్నవి, పాకిస్తాన్లో ఉన్నవి, రష్యాలో ఉన్నవి, అమెరికాలో ఉన్నవి, ఐరోపాలో ఉన్నవి, అన్ని దేశాల్లోనూ అన్ని ఖండాల్లోనూ ప్రతి చోట ఉన్నటువంటి నదులన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయి? నదీనాం సాగరోగతే, అన్నీ కూడా సముద్రంలోనే కలిసిపోతూ ఉన్నాయి. మరి ఇన్ని నదుల్లోంచి వచ్చే నీరు ఆ సముద్రంలో కలుస్తుంది కదా, సముద్రం పెరిగిపోదా? సముద్రం యొక్క ఆకారం ఇంకా పెద్దదైపోదా? అయిపోదు. మనం చూస్తూనే ఉన్నాంగా, ఎక్కడ సముద్రం యొక్క ఆకారం పెద్దదైందా? అవలేదు. అలాగే ఇంకో విషయం కూడా, వర్షాలు పడలేదు, ఎండకి సముద్రంలో ఉన్న నీరంతా ఆవిరైపోతూ ఉన్నది. అప్పుడు సముద్రం యొక్క ఆకారం ఏమన్నా తగ్గిపోయిందా? తగ్గదు. ఇంత నీరు వచ్చి కొత్త నీరు వచ్చి సముద్రంలో కలిస్తే దాని ఆకారం పెరగదు. అలాగే సముద్రంలో నీరు ఆవిరైపోతే దాని ఆకారం తగ్గదు. అట్లాగే పరమేశ్వర స్వరూపం కూడా. కాబట్టి ఈ పరమేశ్వర స్వరూపంలో ఒక అంశం వచ్చి ఈ జీవరాశి యొక్క దేహంలో, ప్రతి దేహంలోనూ కూడా కేవలం మానవుల్లోనే ఆ పరబ్రహ్మ ప్రవేశించింది అని అనుకోకూడదు. అన్ని జీవుల యందు కూడా ప్రవేశించింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఇదంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఈ రూపంలో ఆ పరమేశ్వరుడు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా వెష్టి. ఎందుకని అంటే నేను వేరు, నువ్వు వేరు, పక్కన ఉన్నవాడు వేరు, వెనక ఉన్నవాడు వేరు, ముందు ఉన్నవాడు వేరు, వీళ్ళందరూ వేరు వేరు వ్యక్తులు. కాబట్టి వీళ్ళందరిలోనూ ఉన్నటువంటి ఆత్మ అదే జీవాత్మ. జీవుల్లో ఉన్నది కాబట్టి దాన్ని జీవాత్మ అన్నాం. ఈ జీవాత్మలన్నీ ఇవి వేరు వేరు, ఇవన్నీ కలిసే చోటు ఒకటే. అంటే జగత్తులో ఉన్నటువంటి నదులన్నీ వేరు. ఇది గంగా, ఇది యమున, ఇది కృష్ణ, ఇది కావేరి, ఇది గోదావరి, ఇది తుంగభద్ర, ఇట్లా ఈ నదుల యొక్క పేర్లు వేరు. ఆ నదుల్లో ప్రవహించేటువంటి నీటి యొక్క రుచి వేరు. అన్నీ నిజమే. కానీ ఈ నదులన్నీ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిన తర్వాత అన్నీ ఒకటే అయిపోతాయి. అక్కడ ఇన్ని నదులు అనేవి ఏమి ఉండవు. ఇంకా ఉండేది ఒకటే, సముద్ర జలము. అంటే నదిలో నీరు తీయగా ఉంటుంది, తాగడానికి కమ్మగా ఉంటుంది, కానీ సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. మరి ఇన్ని నదులు పోయి సముద్రంలో కలిసినప్పటికీ సముద్రంలో ఉప్పు అనేది తగ్గదు. సముద్రపు నీరు ఉప్పుగానే ఉంటుంది. అది పరమేశ్వర స్వరూపం. ఈ నదులన్నీ విడివిడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి పేరు అనేది ఉంది. కానీ అన్నీ పోయి సముద్రంలో కలిస్తే ఇంకా వీడికి పేరు అనేది లేదు. అన్ని పేర్లు ఒకటే అయిపోయినాయి, సముద్రం. అలాగే ఈ జీవరాశి ఇన్ని జీవరాశిలో 84 లక్షల రకాలైనటువంటి జీవరాశిలోనూ వ్యష్టి రూపంలో ఉన్నాడు పరమేశ్వరుడు. వ్యష్టి రూపంలో ఇవన్నీ కలిస్తే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర స్వరూపం ఏమిటి అంటే
ఈ జగత్తులో ఉన్న జీవరాశి యొక్క అన్ని రకాలైనటువంటి జీవరాశి యొక్క సమిష్టి రూపమే పరమేశ్వరుడు. కాబట్టి వ్యష్టి సమిష్టి అని అంటే, వ్యష్టి అంటే మానవుడు వ్యక్తిగతమైనటువంటిది, సమిష్టి అంటేనేమో సామూహికమైనటువంటిది, ఉమ్మడి, అన్నీ కలిసినటువంటిది. అందుకే బ్రహ్మదేవుడు కూడా ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క సమిష్టి మనస్సే బ్రహ్మదేవుడు. అందుకే బ్రహ్మదేవుడు చేసే సృష్టి అందరికీ ఒకట్లాగానే కనిపిస్తుంది. గారడి వాడు చేసే సృష్టి అది ఏదో కొంతమందికే కనిపిస్తుంది. అందుకే గారడి వాడి సృష్టి వ్యష్టి సృష్టి అని, బ్రహ్మ చేసే సృష్టిని సమిష్టి సృష్టి అని అంటారు. ఈ రకంగా లోకంలో సమిష్టి వ్యష్టి రూపం దో పదార్థం, ఇవి సర్వసమ్మతం, అందరూ ఒప్పుకున్నారు వీటిని. ఇందులో సమిష్టి రూపో ఈశ్వర, వ్యష్టి రూపో జీవ. సమిష్టి రూపంలో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు, వ్యష్టి రూపంలో ఉన్నటువంటి వాడు జీవుడు. ఇది వేదాంత డిండిమః. ఈ విషయాన్ని వేదాంత డిండిమని చెబుతూ ఉన్నది అని అంటూ ఉన్నారు ఈ 5వ శ్లోకంలో.